కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాడీ మెజర్మెంట్స్ అనేది సరిగా తీసుకోవడానికి రాదు కాబట్టి నేను వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఫస్ట్ నేను నడుము నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్ మనకు బ్లౌజ్ ఎక్కడైతే నిలబడుతుందో అక్కడే మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మన ఫింగర్ అనేది ఇలా ఉండాలి, ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇప్పుడు నడుము అనేది ఇలా రౌండ్గా తీసేసుకుంటాం కాబట్టి ఈజీగా ఎవరికైనా కానీ కరెక్టే వస్తుంది. మనం కస్టమర్కు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బాడీ పైన ఈ సింగిల్ పీస్ అనేది ఇక్కడి వరకు ఇది ఎంత ఉంది అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందండి, 9 ఇంచులు వచ్చింది. ఇది కూడా కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా బ్యాక్ పార్ట్లో ఇలా తీసుకోవాలి. మనకు ఈ నెక్ డీప్ ఎక్కడైతే వస్తుందో ఇది ఇక్కడ తీసుకోవాలి. కరెక్ట్ మనకు ఈ డీప్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా చూడండి, కరెక్ట్ కుట్టు వరకు 18 ఇంచెస్ వచ్చిందండి. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవడం అంటే ఫ్రంట్ పార్ట్లో మనకు ఎంతైతే వచ్చిందో అది కరెక్టేనా కాదా అనేది తెలుసుకోవడం. ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ పైన తీసుకుంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే కొందరికి ఇక్కడ ఎక్కువ వస్తుంది. మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎంత 18 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 19 ఇంచెస్ కూడా రావచ్చు ఇక్కడ పైన తీసుకున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది. ఇది బ్రాడ్గా ఉన్నప్పుడు ఇది వెడల్పు అవుతుంది, అప్పుడు మీకు ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి మీకు మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి. ఈ చుట్టుకొలత మొత్తం ఎంత వచ్చింది, మనకు 36 వచ్చింది. 36 కూడా కరెక్టేనా కాదా అని తెలుసుకోవడానికి మనము ఈ హార్మోల్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ భుజం పైన కుట్టు ఉంటుంది కదండి, ఈ భుజం పై నుంచి ఇక్కడ మనకు 8 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బాడీ మొత్తం చుట్టుకొలత ఎంత అయితే ఉందో ఇప్పుడు మనకు 36 ఉంది కదా, 36 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 9 వస్తుంది. 9లో 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి, అప్పుడు 8 వస్తుంది. 8 అనేది మనకు ఇక్కడ ఈ మెజర్మెంట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. ఇలా మ్యాచ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ కూడా 36 కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని విధాలు మనం బ్లౌజ్ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే ఇదండి, నడుము మెజర్మెంటు, చెస్ట్ మెజర్మెంటు, ఇవి 2 మెజర్మెంట్స్ ఉంటే చాలండి. మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీ అయిపోతుంది. మనకు నెక్ డీప్ అనేది ఎలా తీసుకోవాలి, మనకు ఈ రౌండ్ వచ్చింది కదా, ఈ రౌండ్ వచ్చిన దగ్గర ఈ మిడిల్లో ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. పావుదక్క 5 ఇంచులు వచ్చింది, ఎగ్జాంపుల్ 5 ఇంచులు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ 5 ఇంచులు అనేది మనము దీంట్లో మైనస్ చేయాలి. మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చేసింది, 14.5 ఇంచులు వచ్చింది. 14.5 మైనస్ 5 9.5 ఇంచులు వస్తుందండి. ఫుల్ బ్లౌజ్ లెంత్లో నుంచి మైనస్ చేసుకుంటే మనకు నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కూడా ఎవరైనా మా దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకోవాలనుకుంటే బోర్డ్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.